నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43 తిథి ఏకాదశి ఉదయం 6:31 వరకు. తరువాత ద్వాదశి తెల్లవారుజామున 3:20 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 7:04 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 5:59 వరకు. తరువాత మరల రాత్రి 12:05 నుంచి 1:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తరువాత మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుంచి 2:43 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం కూర్మ జయంతి. అవతారాలలో కూర్మావతారం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే స్థిరత, ఏకాగ్రత. సామాన్యంగా మనిషి నిమిషానికి 15 శ్వాసలు పీలుస్తాడు. అదే తాబేలు నిమిషానికి 5 శ్వాసలే పీలుస్తుంది, 4 నుంచి 5. ఆ కారణం వల్ల దాని యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలు, సుమారుగా 150 నుంచి 200 వరకు కూడా ఉంటుంది. దీని తాత్పర్యం ఏమిటి అంటే, మనం శ్వాసలను నియంత్రించుకున్న కొలది ఆయువు పెరుగుతుంది, ఎక్కువ శ్వాసలు పీల్చిన కొలది ఆయువు తగ్గుతుంది. ఇది ప్రకృతి చెబుతున్న పాఠం. ఎందువల్ల అంటే, ఎక్కువసార్లు గాలి పీల్చడం వలన ఎక్కువ జీవులను చంపేయడం జరుగుతుందండి. మనం గాలి పీల్చినప్పుడల్లా సూక్ష్మజీవులు ఎన్నో చనిపోతూ ఉంటాయి, విడిచినప్పుడు కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి శ్వాసలను మనం నియంత్రించిన కొలది మన వల్ల మరణించే వారి సంఖ్య తగ్గిపోతుంది, తద్వారా ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకనే యోగశాస్త్రంలో ఈ నిమిషమునకు 15 శ్వాసలు అనేటువంటి సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెడితే, కుంభకంలో సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు. ఎక్కువసారి శ్వాసలు పీల్చేటప్పుడు మనసు ఆందోళనగా ఉంటుంది, తక్కువసార్లు శ్వాసలు పీల్చేటప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఏకాగ్రతను కలిగి ఉంటుంది. ఆ కారణం వల్ల కూర్మస్వామిని మనం పూజించటం ద్వారాను, ధ్యానించటం ద్వారాను, ఆయన యొక్క లక్షణమైనటువంటి శ్వాసలను, తక్కువ శ్వాసలను పీల్చడం అనేది అభ్యసించడం ద్వారాను మన యొక్క ఏకాగ్రత పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, స్థిరచిత్తం పెరుగుతుంది అనే విషయాలను మనం గుర్తించవచ్చు. నేటి ఆణిముత్యం. నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానినే నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో.